నేరగాళ్లకు సత్ప్రవర్తన నేర్పి వారిలో మార్పు తీసుకొచ్చే కేంద్రాలు జైళ్లు. కుటుంబాలకు అయిన వారికి దూరంగా ఉంచితే మళ్ళీ ఎప్పటికీ ఇక్కడికి రాకూడదురా బాబు అనుకుని నేరగాళ్లు తప్పు చేయాలంటేనే ఆలోచిస్తారు. కానీ వారంతా కారాగారాలను విడిది కేంద్రాలుగా మార్చుకున్నారు. దొంగతనాలు ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో ఒకరినొకరు తమ అనుభవాలను పంచుకుంటూ మరింత రాటుతేలారు. కలిసికట్టుగా దొంగతనాలు చేస్తే లాభపడొచ్చని జట్టు కట్టారు. మరి ఆ దొంగల ముఠా కథేంటో తెలుసుకుందాం రండి. తప్పు చేసిన వారిని జైల్లో పెడితే పశ్చాత్తాపంతో మారిపోతారనుకుంటే అక్కడ కరుడుగట్టిన నేరగాళ్ల సావాసంతో మరింత రెచ్చిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలు చేయడంలో మెళకువలు నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన జైలు పక్షులంతా ఓ జట్టు కట్టాయి. జైలులో ఏర్పడిన పరిచయంతో ముఠాగా ఏర్పడ్డాయి. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వరుస చోరీలతో ఈ గ్యాంగ్ పోలీసులకే సవాల్ విసిరింది. గుంటూరుకు చెందిన రత్నరాజు తాళాలు పగులగొట్టడంలో దిట్ట. ఎంత పెద్ద తాళమైనా సరే చాకచక్యంగా తెరవగలడు. దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన రత్నరాజు పోలీసులను ఏమార్చేందుకు ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. 2023లో హిందూపురంలో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పటివరకు అతనిపై 55కు పైగా తాళాలు పగలగొట్టిన కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లినప్పుడల్లా అక్కడ కొందరు యువకులను పోగేసి దొంగతనం చేయడంలో మెళకువలు నేర్పేవాడు. తాళాలు ఎలా పగలుగొట్టాలో శిక్షణ ఇచ్చేవాడు. జైలుకు రావడం, బెయిలుపై బయటకు వెళ్లిపోవడం సర్వసాధారణమంటూ వారిలో విషబీజాలు నాటేవాడు. బయటకు వచ్చిన తర్వాత అంతా ఓ జట్టుగా మారి కలిసి కొన్ని దొంగతనాలు చేసి మళ్లీ విడిపోయేవారు. అదేవిధంగా హిందూపురం జైలులో 5గురు యువకులను చేరదీసి వీరికి తన నైపుణ్యాన్ని నేర్పించాడు. కొద్ది రోజులకు అందరూ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. రత్నరాజు వాళ్లకు మార్గనిర్దేశం చేసి అందరికీ ఒక్కొక్క పని అప్పగించేవాడు. వారు తీసుకొచ్చిన సమాచారం మేరకు రాత్రివేళల్లో రత్నరాజు వెళ్లి దొంగతనం చేసి దోచుకుని వచ్చేవాడు. ఇది చూడడానికి జస్ట్ ఒక ప్రాపర్టీ ఆఫెన్సెస్ కేసెస్లో ఉంటుంది, కానీ వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఈ రత్నరాజు అనే వ్యక్తి గుంటూరు అతను అండి. ఇతను 2023లో ఒక కేసులో ఇక్కడ 1 టౌన్లో కేసు ఉండగా జైలుకి వెళ్ళాడు. జైల్లో హిందూపూర్కి సంబంధించిన వాళ్ళని ఒకరిద్దరిని ఫ్రెండ్స్ చేసుకొని, ప్లస్ బయట అతను వేరే చోట్ల కర్ణాటకలో దొంగతనం చేయటప్పుడు కూడా అక్కడ కూడా పక్కన బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకొని లాస్ట్ 1.5 yearగా అతను చేసిన దొంగతనాలు మనం సక్సెస్ఫుల్గా లాస్ట్ 1 monthలో మనం ఛేదించడం జరిగింది. రీసెంట్గా చేసిన దొంగతనాలు దాదాపు అతను మరియు బాబు ప్రసాద్ మరియు గంగరాజు, ఉప్పరి నరేష్, సిద్దిక్ సాబ్ ఇట్లా 4గురితో ఒక టీం ఫామ్ చేసుకొని అతను దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ రత్నరాజుకి దాదాపు 55 కేసుల నుంచి 60 కేసులు ఉన్నాయండి అతని మీద. ఈ ముఖ్యంగా ఈ రత్నరాజు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను ఒక్కడే సింగిల్గానే అతను ఎక్కడైతే దొంగతనం చేయాలనుకుంటాడో ఆ ఊర్లో ప్రతి మూల, ప్రతి వీధిలోనూ ఈవినింగ్ 5 to 7 ఆ టైంలో తిరుగుతూ ఏదైతే లాక్ చేసి ఉంటే అలా లాక్ చేసిన పెద్ద ఇల్లు ముందర, అంటే పొటెన్షియాలిటీ అతనికి అర్థమయ్యే విధంగా ఈ ఇంట్లో మనం దొంగతనం చేస్తే ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు ఆ ఇంటి ముందర అతను ఖచ్చితంగా ఒక 20-25 minutes లేదా ½ an hour వరకు వెయిట్ చేసి లైట్స్ ఏవి మూమెంట్ లేకపోతే ఎంతసేపటికి రాకపోతే అట్లా ఒక 5-6 houses మార్క్ చేసుకుని నైట్ మళ్ళీ అతను 12 to 3 మధ్యలో మిడ్-నైట్ ఆ 5 to 6 houses ఏది మనకి యాక్సెసిబుల్గా ఉందనేది ఆ ఇంట్లో ఒక 2-3 houses వెంటనే అతను సింగిల్ హ్యాండెడ్ అఫెండర్గా చేసేవాడు. హిందూపూర్లో వీళ్ళ సహాయంతో ఇక్కడ గ్యాంగ్ ఫామ్ చేసుకుని ఒక ప్రాపర్టీని రిసీవ్ చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ చేసుకోవడం కానీ చేయడం జరిగిందండి. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో బాబు ప్రసాద్ అనే నేరగాడిని ప్రశ్నించగా రత్నరాజు ముఠా కథ మొత్తం చెప్పేశాడు. 2 నెలలు గాలించి ఎట్టకేలకు రత్నరాజు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వీళ్ళందరికీ కూడా రిలేషన్షిప్ మన సబ్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము, ఒక టీం లాగా ఫామ్ అవ్వడము, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి ఏ జైలుకి వెళ్తున్నారో అక్కడ ఎవరు యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న టీం లాగా ఫామ్ చేసుకుని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని చేస్తుంటారు. ఈ పర్టికులర్లీ చూసామంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి నవంబర్ ఎండ్ వరకు దాదాపు 13 కేసెస్ వీళ్ళు చేయడం జరిగింది. ఏదున్నా మీరు గేట్కి ఫ్రంట్ సైడ్లో మీరు లాక్ వేస్తారంటే అక్కడ వాళ్ళు రెక్కీని స్టార్ట్ చేస్తారు. ఒక 3 to 4 అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు, ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా అని చెప్పేసి. దోచుకున్న సొమ్ముతో రత్నరాజు పలుచోట్ల ఆస్తులు సైతం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడో వాటి విలువ ఎంత అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.